కంబోడియాలో చిత్రహింసలు పడుతున్న తెలుగు యువకుడి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ఓ యువకుడు కంబోడియాలో చిక్కుకున్నాడు. అక్కడ తాను పడుతున్న బాధలు బయట ప్రపంచానికి తెలిసేలా ఓ వీడియోను విడుదల చేశాడు. బయ్యారానికి చెందిన మున్సిఫ్ ప్రకాష్ అనే యువకుడు ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళాడు. ఇట్లా ఇక్కడ కూడా పెడతారు అట్లానండి. అయితే అక్కడ 15 రోజులుగా నరకయాత్ర అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ వాళ్ళు చెప్పిన పని చేయకపోతే కరెంట్ షాక్ ఇస్తున్నారని, బాధలకు తట్టుకోలేకపోతున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపాడు. అక్కడ 3 రోజులకు ఒక పూట మాత్రమే తిండి పెడుతున్నారని బాధితుడు చెబుతున్నాడు. మత్తు ఇంజెక్షన్లు ఇస్తూ బెల్ట్తో కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాగా కొడుతున్నారు. అది నన్ను ఇంజక్షన్ వేశారు. కళ్యాణం నన్ను మాట్లాడారు. వాళ్ళకి కొడుతున్నారు. బాగా తీసుకోపోలే నాతో కాదే, కాదు అసలు. ఇక్కడ ఈ విధంగా మాట్లాడినా కూడా దానికి ఇలా ఇంకొక సూదేశారు. ఆ సూది వల్ల నాతో కావట్లేదన్నా. ఇక నేను బయట కూర్చున్నా, డోర్ లాగేశారు. బయట కూర్చున్నా. ఇది మొత్తం ఉన్నదన్నా. మొత్తం ఏమో అర్థం కావట్లేదు, ఒక అన్న మాట్లాడిండు. ఆ అన్న మాట్లాడితే ఏమీ అర్థం కావట్లేదు నాకు. కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. ఒక రకంగా ఉందన్న, మా ఊళ్ళంతా ఒక రకంగా ఉంది. తిరిగి వెళ్ళవుతుంది, కొంచెం తిరిగి ఉంది. నాకు ఎట్లా తీసుకపోయినా వద్దు నాకు ఉన్నా. తనతో పాటు మహిళలు కూడా ఉన్నారన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. బతుకు మీద నమ్మకం లేదని రోధిస్తూ వీడియో విడుదల చేశాడు. దీనిపై బాధితుడి కుటుంబ సభ్యులు తన బిడ్డను కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నా పేరు ప్రశాంత్. నేను కొద్ది రోజుల క్రితం తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఒక 40 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయామండి. మా నాన్న చనిపోయాక మా తమ్ముడు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు పోతే హైదరాబాద్ జాబ్గానే వెళ్ళాడండి. హైదరాబాద్ వెళ్ళిన మా తమ్ముడు పేరు ప్రకాష్ అండి. ప్రకాష్ మా తమ్ముడు హైదరాబాద్ పోయి కొద్దిగా బీటెక్ అయిపోయినాక జాబ్ కోసం వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ప్రైవేట్ కంపెనీలలో చేసుకుంటా. నేను ఒకరోజు ఫోన్ చేసి ఆస్ట్రేలియా వెళ్తున్నా అని చెప్పి, మా స్తోమత లేదు, మా స్తోమత లేదు జాబ్, మనకి ఎక్కడ ఆస్ట్రేలియా పోవాలంటే ఖర్చు అవుతుంది అని చెప్తే వాడు మొత్తం కంపెనీ చూసుకుంటుంది అని చెప్పి వెళ్ళాడండి. ఆస్ట్రేలియా వెళ్తే ఆడ కొద్దిగా మా తమ్ముడిని చిత్రహింస పెట్టుకుంటే రోజు వీడియోలు పంపిస్తున్నాడు. మా తమ్ముడు అక్కడ నుంచి పంపిస్తున్నాడు మాకు. అక్కడ నుంచి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆయనకి. ఇబ్బంది అయ్యి కొద్దిగా రోజు ఆయనకి చిత్రహింసలు పడుకుంటూ రోజు కొట్టడం, కరెంట్ షాక్ కట్టడం, ఈ సూదులు వేయడం, ఏం చేయడానికి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. అందుకనే మీరు ఏదైనా మీ వాళ్ళు చేసి దయచేసి చేయాలని కోరుకుంటున్నాను అండి. మాకు ఎవరు లేదండి, మాది ఊరు కదండి. అసలు మాకు ఎవరు చేసి లేదు, తెలిసి కూడా లేదండి మాకు ఎవరు. ఆస్ట్రేలియా తీసుకుపోతానని చెప్పేసి వాడిని కంపోడి అన్ని తీసుకుపోయిందంట. ఈ 15 రోజులకు ముందు నుంచి ఇప్పుడు 4 నెలలు అయింది వాడు పోయి. అయితే బాగానే ఉన్నారని చెప్పిండు. తర్వాత ఈ 15 రోజుల నుంచి కరెంటు షాక్ పెడుతున్నారంట, కొడుతున్నారంట, చీకటి గదిలో పెడుతున్నారంట. వాడు ఏం చేయలేకపోతాడు, కొడతారంట, మళ్ళీ పని చేయమంటారంట. ఆ పని కూడా ఏదో మోసం చేయాలని అంటాడు. కానీ మాకు ఏం తెలియదు, మాకేం తెలియదండి. మాకు ఎవ్వరు లేరు. వాళ్ళకి కూడా పిల్లగానికి కూడా తల్లిదండ్రులు ఎవ్వరు లేరు. నేను కూడా పెద్దగా మేము ఎవరు మాకు లేరు. మేము తమిళనాడు నుంచి బతకటం కోసం ఇక్కడికి వచ్చినాం. వాళ్ళకి ఇల్లు కూడా లేదు, కిరాయి ఇంట్లోనే వాళ్ళు ఉంటున్నారండి. మీరు ప్రభుత్వం ఇది చూసి ఏదైనా వీళ్ళకి సహాయం చేసి ఆ అబ్బాయిని అక్కడి నుంచి తీసుకొచ్చేలాగా మీరు చేయండి. ఎట్లనైనా అని పట్టుకురండి. మాకు ఎవ్వరు లేరు, తీసుకురావడానికి ఎవ్వరు లేరు. వాడిని ఎట్లనైనా తీసుకురండి. వాడు ఒక్కడు లేదంట, ఇంకా ఆడపిల్లలు చాలా మంది ఉన్నారంట. వానితోటి ఇంకా 50 మంది దాకా ఉన్నారంట. తిండి పెట్టలేదంట 7 రోజుల నుంచి. ఇప్పుడు ప్రకాష్ ఉద్యోగం కోసం 6 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో ఓ ఏజెన్సీ ప్రకాష్ను ఆస్ట్రేలియాలో ఉద్యోగాలున్నాయని నమ్మించి మొదట బ్యాంకాక్, అక్కడి నుంచి కంబోడియా తీసుకెళ్లింది.
దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందించడానికి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మధు, అతను పడినటువంటి బాధ, శారీరకంగా అతను హింసించినటువంటి తీరు, అతను పడుతున్నటువంటి బాధ క్లియర్గా కనపడుతూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పేరెంట్స్ పడుతున్నటువంటి బాధ కూడా మనకు కనపడుతూ ఉంది. ఏంటి దీని మీద ప్రభుత్వానికి కానీ విదేశాంగ శాఖకు కానీ వివరాలు వెళ్ళాయా? వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? దానికి సంబంధించి ఏమైనా చర్యలు జరుగుతున్నాయా? థ్యాంక్ యూ చక్రి. ఇటీవల వైజాగ్ లో మానవ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి కుట్రట్టు మధ్య అయింది. దీనికి సంబంధించి మహబూబాద్ జిల్లా బయార్ మండలం గందపల్లి చెందినటువంటి ప్రకాష్ అనే ఒక ఇంజనీరింగ్ చదివి బీటెక్ చేసి ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్ళి అంటే ఏదో ఉద్యోగం చేసి బతుకునే కోసం వెళ్ళిన వ్యక్తి మాత్రం ఒక ఆశతో అంటే విదేశాలకు వెళ్ళాను. ఒక ఆశ మాత్రం ఒక ఏజెంట్ కలిసి జరిగింది. ఆస్ట్రేలియాలో మీకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఆ వ్యక్తికి ఎరవేశారు. దీనికి ఆకర్షితమైనటువంటి ప్రకాష్ అని చెప్పేసి కొన్ని లక్షలు వెచ్చించి కూడా ఆస్ట్రేలియాకి వెళ్తానని చెప్పేసి అక్కడి నుంచి ఆస్ట్రేలియా కాకుండా కాంబోడియాకి తీసుకెళ్లి అక్కడ నరకయాతన అనుభవిస్తున్నా అని చెప్పేసి మాత్రం మంచి ఇటీవల వీడియో మాత్రం విడుదల చేశారు. దీనికి సంబంధించి అంటే తనతో పాటు అంటే నేను వాళ్ళకి చెప్పిన పని చేయకపోతే తనకి మాత్రం కరెంట్ షాక్ ఇస్తున్నారు, ఇంజక్షన్ ఇస్తున్నారు, ఎంతో హింసలు పెడుతున్నారు, నరకయాతన అనుభవిస్తున్నారు, చాలా శరీరం అంటూ చెప్తున్నాడు ప్రకాష్. అయితే ఇటీవల తను నరకయాతన బ్రిడ్జ్ కూడా ఉన్నటువంటి అన్నయ్యకి వాళ్ళ పేరెంట్స్ మాత్రం సంబంధించిన వీడియో సెల్ఫీ కూడా తీసి పంపించారు. నేను బతకడం నరకయాతన అనుభవిస్తున్నాను, ఇక్కడ నేను బతానో చేస్తానో అనేది తెలియని పరిస్థితిలో ఉన్నాను. నాతో పాటు చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ, చాలా మంది నాతో పాటు బాధితులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. నరకం మొత్తం చిత్రకేసులు పెడుతున్నారు, కరెంట్ షాక్ పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆవేశం మొత్తం ఒక పోస్ట్ మార్టం విడుదల చేశారు. ఈ విషయంపై కూడా సంబంధించినటువంటి వ్యక్తి వెళ్ళి కూడా వాళ్ళ పేరెంట్స్ ని గన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని కలిసిన సందర్భంలో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆవేదన చేసే పరిస్థితి. ఉన్నత చదువులు చదివిన కొడుకు వెళ్ళి అంటే బాగుపడి మమ్మల్ని బతుకుతారు, మమ్మల్ని బాగా చేస్తారు అనుకుంటే ఈ విధంగా తను చావు బతుకు మధ్య కొట్టుమిట్టాడుతున్నారు, ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. వాళ్ళ మొదలు ఆవేదనతో కన్నీరు నుండి తన కొడుకుని అంటే ప్రాణాలతో మనం స్వదేశానికి తిరిగి రావాలని చెప్పేసి కూడా వాళ్ళ ప్రభుత్వం వీడుకున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం మరి ఉన్నటువంటి కాంబోడియాలో ఉన్నటువంటి వాళ్ళని మరి ప్రదేశానికి తీసుకొస్తారా లేకపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒక ఆవేదన పరిస్థితి ఉంది చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.